హార్మోజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని, దానిని ఎవరూ ఆక్రమించుకోలేరని పేర్కొంది. హార్మోజ్ను మూసి ఉంచాలా, తెరవాలా అనేది తమ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి కజేం తెలిపారు. యుద్ధ నౌకల మోహరింపు ద్వారా జలసంధిని స్వాధీనం చేసుకోలేరని ఎక్స్పోర్ట్లో పేర్కొన్నారు. అయితే అగ్రరాజ్యం తన భ్రమలను విడిచిపెట్టి ఓటమిని అంగీకరించే వరకు హార్మోజ్పై ఇరాన్ దిగ్బంధనాన్ని అమలు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. తాము బెదిరింపులకు భయపడబోమని, సైనిక ప్రదర్శనలకు లొంగబోమని స్పష్టం చేశారు. హార్మోజ్ ద్వారా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని అమెరికా చెబుతున్న మాటల్లో నిజం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందన్నారు. తమ సాయుధ దళాల అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక కూడా ఈ మార్గంలో ప్రయాణించబోదని స్పష్టం చేశారు. హార్మోజ్ విషయంలో అమెరికా తప్పుడు అంచనాలు వేస్తోంది అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు, ప్రధానంగా ఈ హార్మూజ్ జలసంధికి సంబంధించి ఉద్రిక్తతలు ఇంకా కూడా తగ్గడం లేదు. రోజు రోజుకు కూడా ఈ ఉద్రిక్తతలు పెరుగుతా ఉన్నాయి. గత ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్రిక్తతలు ఇప్పటికే ఒకవైపు యుద్ధానికి కూడా దారితీసిన పరిస్థితి మనం చూసాము. ఇప్పటికీ కూడా ఏదైతే అణు ఒప్పందంతో ప్రారంభమైనటువంటి ఈ ఉద్రిక్తతలు ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడైతే హార్మూజ్ జలసంధి చుట్టూ కూడా ఈ ఉద్రిక్తతలకు కారణమవుతా ఉంది. ప్రస్తుతానికి హార్మూజ్ జలసంధి వద్ద ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఒకంత యుద్ధ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు ప్రపంచ దేశాలు అయితే చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే హార్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలను మోహరించి ఉండడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే యుద్ధ నౌకలను మోహరించడం ద్వారా ఇరాన్పై పట్టు సాధించలేరు. ఇరాన్ను ఎప్పటికీ కూడా అమెరికా స్వాధీనం చేసుకోబోదు. ఇప్పటికే ఇరాన్పై పూర్తి ఆధిపత్యం, ఇది ఒక భూభాగం కూడా ఇరాన్లో భాగంగా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కూడా ఈ హార్మూజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ కంట్రోల్లోనే ఉంది అని చెప్పేసి ఒకవైపు ఇరాన్ చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ మాటల్లో వాస్తవం లేదు అని చెప్పి అమెరికా చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఒకవైపు అంతర్జాతీయంగా ఏదైతే ఈ హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించవలసినటువంటి ఏదైతే పెట్రోలియం రేట్లు విపరీతంగా పెరగడంతో ప్రపంచ దేశాలపై దీని ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇన్ని రోజులు కూడా శాంతి జరుగుతుంది, శాంతి ఒప్పందం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు భావించినప్పటికీ కూడా పలుమార్లు శాంతి ఒప్పందానికి సంబంధించి ఉల్లంఘనలు జరగడం, సో అవేవి కూడా ప్రస్తుతానికి శాంతి ఒప్పందాలు ఏవి కూడా ఇన్ఫోర్స్లో లేకపోవడం, సో ప్రస్తుతానికి మళ్ళీ ఈ ఉద్రిక్తతలకైతే కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికాకు చెందినటువంటి ఏవైతే కొన్ని యుద్ధ నౌకలు అక్కడ మోహరించడంతో ఈ ఉద్రిక్తతలకు ప్రధానంగా కారణమైంది. ప్రస్తుతానికైతే ఏదైతే ఇరాన్ ఆదేశాలతోటే ఇరాన్ కంట్రోల్లోనే ఇక్కడ ఏదైతే ఈ నౌకలు అన్నీ కూడా ప్రయాణాలు సాగిస్తున్నాయని చెప్పేసి ఒకవైపు ఇరాన్ చెప్తున్నప్పటికీ కూడా అమెరికా మాత్రం చెప్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా స్వాధీనం చేసుకుంటుంది, అమెరికా కంట్రోల్లోనే ఉంటుంది, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా మేమే ఈ ప్రయాణాన్ని సుగమం చేస్తామని చెప్పి కూడా అమెరికా మాట్లాడుతుంది. దీన్ని ఇప్పటికే ఇరాన్ తీవ్రంగా ఖండిస్తుంది. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుంది. ఇప్పటికే ఫిబ్రవరిలో ప్రారంభమైనటువంటి ఈ ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో ఎటు దారితీస్తాయి? ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్తతలకు పలు దేశాలు ఇప్పటికే ఇటు శాంతి ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ లాంటి దేశాలు కానివచ్చు, ఇతర దేశాలు కూడా మధ్యవర్తిత్వానికి ముందుకు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మధ్యవర్తిత్వానికి సంబంధించి శాంతి చర్చలు ఎక్కడా కూడా ఫలించలేదు. సో ప్రస్తుతం ఈ నౌకల వల్ల ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు తగ్గుతాయా, ఇంకా పెరుగుతాయన్నటువంటి అంశం తెలియాల్సి ఉంటుంది. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.